హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మొన్న గోరింటాకు పెట్టుకుంటుంటే నాకొక ఆలోచనొచ్చింది. ఇది ఆషాఢ మాసం కదా! గోరింటాకు పెట్టుకుంటాం కదా! దానికి సంబంధించిన పోస్టర్ ఎందుకు డిజైన్ చేయకూడదు అని అనిపిచ్చింది. వెంటనే నాకు ఎలా వచ్చిందో ఆలోచన దాని ప్రకారం ఊహించుకుంటూ ఈ పోస్టర్ అనేది డిజైన్ చేశాను. ఎలా ఉంది చెప్పండి? ఇది ఎలా ఉందో నాకు మీరు తెలియజేయాలంటే ఒకే ఒక మార్గం కామెంట్ సెక్షన్. మీరు మీకు అనిపించిన దాన్ని కామెంట్ రూపంలో నాకు చెప్పండి. అలాగే ఈ ఈ డ్రాయింగ్ వేస్తున్నప్పుడు ఇంకొకటి కూడా ఐడియా వచ్చింది. ఇప్పుడు ఆ అమ్మాయి ఫేస్ అనేది పూర్తిగా డ్రా చేయకూడదు. ఎందుకంటే అది ఏదో ఒక్కరి కోసమే కాదిది. గోరింటాకంటే ఇష్టపడిన అమ్మాయి ఎవరు ఉండరు కదా! కాబట్టి ఆ అమ్మాయి డ్రా చేస్తున్న నేనవ్వచ్చు, చూస్తున్న మీరవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. కాబట్టి అలాగా హాఫే డిజైన్ చేశాను. ఆహ్, ఎవరైనా కావచ్చది. అలాగే ఇప్పుడు అక్కడ ఒక బౌల్ డ్రా చేశాను. దాంట్లో పెయింటింగ్ ఏసినప్పుడు గోరింటాకు రుబ్బింది ఉంటుంది కదా! అది వచ్చేలా రావాలి అనుకుని అలా వేశాను. నెక్స్ట్ మనం గోరింటాకంటే చేతులకి, కాళ్ళకి పెట్టుకుంటాం కదా! కాబట్టి ఒక హ్యాండ్ వేశాను. 2 హ్యాండ్స్ వేద్దాం అనుకున్నాను కానీ నాకు స్పేస్ సరిపోలేదు. అలాగే పాదాలకి పెట్టుకుంటారు కదా! అవి డ్రా చేశాను. అలాగే గోరింటాకు కోసం మధ్యలో ఒక సెంటెన్స్ కూడా రాశాను. అయితే అది నేను ఓన్‌గా రాసింది కాదు. నేను డ్రాయింగ్ ఆర్టిస్ట్‌ని కాబట్టి డ్రాయింగ్ వేయగలను గానీ రచయిత్రిని కాదు. అది నేను గూగుల్‌లోనే చూసాను. గోరింటాకు కోసం అని వెతుకుతుంటే ఈ లైన్ నాకు నచ్చింది. దాన్ని తీసుకొచ్చి నా పెయింటింగ్ మధ్యలో రాశాను. అది కూడా ఎలా ఉందో చెప్పండి. అదేముందంటే ప్రకృతిలో ఉన్న అందం మనలో మెరుస్తుంది గోరింటాకుతో అని ఉంది. అది నాకు చాలా బాగా నచ్చింది. మీకు కూడా ఎలా అనిపించిందో చెప్పండి. ఈ వీడియోలో కేవలం నేను అవుట్‌లైన్ డ్రాయింగే వేశాను. రేపటి వీడియోలో దీనికి వాటర్ కలర్స్ అనేది పెయింట్ చేస్తాను. ఇదండి నా డ్రాయింగ్ వెనుకున్న స్టోరీ. మీకెలా అనిపించిందో చెప్పండి. ఈ డ్రాయింగ్ నేను వీడియో తీయాలి అనుకోలేదు ఫస్టు. అందుకే పెన్సిల్‌తో అవుట్‌లైన్ వేసినప్పుడు వీడియో తీయలేదు. తర్వాత అది చూస్తే బాగుంది. అందుకని చెప్పి పోనీ మార్కర్‌తో అవుట్‌లైన్ వేసేటప్పుడైనా వీడియో తీసి పెడదామని ఈ మార్కర్‌తో అవుట్‌లైన్ వేసేటప్పుడు వీడియో తీశాను. అయితే నెక్స్ట్ వీడియోలో దీన్ని వాటర్ కలర్‌తో ఎలా పెయింట్ చేశానో చూద్దాం. చివరి వరకు ఓపికగా నా వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్.